గురుభ్యో నమః. క్రిందటి వీడియోలో 13వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలియజేస్తూ కొన్ని విషయాలనైతే మనం ఆకలింపు చేసుకున్నాం. నరం వర్షీయాంశం అంటూ ద్వేణీబంధ అనే రెండు పదాన్ని మనం సమన్వయపరుచుకుని ఒక అద్భుతమైన భావాన్ని అయితే మనం గ్రహించగలిగాం. అలాగే నయన విరసం అనే మరో పదాన్ని మరో విధంగా మనుషుల్ని వ్యక్తీకరించారు శంకర భగవత్పాదులు. అంటే నయనము అంటే ముఖము, విరసము అంటే అందముగా లేకపోవడము, అంటే అంత వికారుడైనటువంటి వ్యక్తి అని. ముఖము అనేది మనస్సు యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి చాలా విషయాల్లో చాలా నానుడులు అయితే కనిపిస్తాయి. ఆంగ్ల భాషలో కూడా అది కనిపిస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ నయన విరసం అనే విషయం చెబుతూ శంకర భగవత్పాదులు అతని యొక్క ముఖ సౌందర్యం గురించి మాత్రము మాట్లాడటం లేదు, అతని యొక్క మనస్సు గురించి అయితే తెలియజేస్తున్నారు అని. కుసంస్కారములు కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని ఇక్కడ నయన విరసం అనే పదం ద్వారా వ్యక్తీకరించినట్టుగా మనం గ్రహించుకుంటాం. కుసంస్కారములు మనసు కలిగినటువంటి వ్యక్తి, అతనికి ఎలాగా కుసంస్కారమైనటువంటి బుద్ధులే కలుగుతూ ఉంటాయి కాబట్టి వారిని కూడా ఆ సంఘము వారిని దూరంగా ఉంచడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. మూడవ పాదంలో తెలియజేసినటువంటి కుచకలస విశ్రస్త శిచయ అనే భావాన్ని మనం తీసుకుందాం. కుచకలస విశ్రస్త శిచయ అంటే వక్షోజముల మీద ఉన్నటువంటి వస్త్రము యొక్క బంధము విడిపోతున్నది అని అన్నారు. వక్షోజముల మీద ఉన్నటువంటి వస్త్రము యొక్క బంధము విడిపోతున్నది అంటే హృదయము మీద ఉన్నటువంటి బట్ట తొలగిపోతున్నది అని అర్థం. సుఖమహాముని చెప్పినట్టుగా వస్త్రము అనేటువంటిది మాయకి ఒక సంకేతము. అంటే హృదయము మీద మాయ తొలగిపోతున్నది అని ఇక్కడ మనం భావంగా గ్రహించుకుంటాం. నయన విరసము అంటే కుసంస్కారములు కలిగినటువంటి మనసు ఎన్నువాడు, అతనికి మనసులోని అజ్ఞానపు యొక్క వస్త్రం, అజ్ఞానపు యొక్క పొర, అజ్ఞానము అనేటువంటి మాయ ఉన్నప్పుడు ఉంటే ఆ మాయని తొలగిపోతుంది, అతను జ్ఞానవంతుడవుతాడు అనే విషయాన్ని శంకర భగవత్పాదులు ఈ విధంగా తెలియజేసినట్టుగా మనం గ్రహించుకుంటాం. నర్మసు జడం అని అన్నారు. నర్మసు జడం అని అన్నప్పుడు అంటే ముఖము మీద లేక సరి అయిన భావంతో మాట్లాడడం అనేటువంటి తెలియకపోవడము అని అన్నారు. అంటే నర్మగర్భముగా మాట్లాడే విషయాలకి అతనికి రాకపోవడము. అంటే నర్మగర్భముగా అంటే ఏంటంటే బయటకు ఓ విధంగా లోపల మరో భావంతో ఉండేటువంటి విషయాలు, అలాగా ముఖ్యంగా ప్రణయపూర్వకమైన సంభాషణలు అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయంగా ఇక్కడ నర్మసుజనం అనే పదాన్ని శంకర భగవత్పాదులు ప్రయోగించారు. నర్మగర్భమైనటువంటి భాషలు తెలియకపోవడము అంటే అన్యాపదేశంగా ఒకరిని మాట్లాడుతూ ఒకరి మీద చూపుతూ అతనికి ఇంకోరికి సంబోధిస్తున్నట్టుగా మాట్లాడటము అనేటువంటి విషయాలు అతనికి తెలియదు అని అన్నారు. అంటే సులువుగా అర్థము చేసుకోలేనటువంటి భాష, సులువుగా అర్థము చేసుకోలేనటువంటిది, అంటే రహస్యమైనటువంటిది అని అన్నారు. మనము తృట్యత్కాంచో విగలిత దుగూల అన్నప్పుడు నడుముకు కట్టుకున్నటువంటి బంధము తెగిపోతున్నది అని అన్నారు. అంటే రహస్యమైనటువంటి భాగాలను దాచేటువంటి వస్త్రము విడిపోతున్నది అని అన్నారు. దాన్ని మనం
ఎలాగ అర్థం చేసుకుంటున్నాము అంటే, సులువుగా తెలియనటువంటి ఆత్మజ్ఞానము, భగవతత్వాన్ని అంత సులువుగా తెలియదు. ఒక రహస్యపూరితమైనటువంటి విషయము అటువంటిది. రహస్యము అంటే ఛేదించడము కొంచెము కష్టముగా ఉన్నటువంటిది. అర్థము చేసుకోవడం కష్టముగా ఉండేటువంటి భగవతత్వము, ఆత్మతత్వము, ఆత్మజ్ఞానము అనేటువంటివి మాయ అనేటువంటి పొరలో దాక్కుని ఉన్నప్పుడు ఆ మాయ తొలగిపోయింది, ఆ వస్త్రము తొలగిపోతున్నది. దానివల్ల అతను ఆత్మజ్ఞానము సంపాదించిన వాడే, భగవత్ తత్వాన్ని తెలుసుకున్న వాడే ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు శంకర భగవత్పాదులు. ఈ విధంగా మొదటి పాదంలో చెప్పినటువంటి నరం వర్షీయాంశం నయన విరసం నర్మసుజలం అనే విషయాలకి మెదడులో ఉన్నటువంటి జ్ఞానపు పొరలు తెగిపోయి, అజ్ఞానపు పొరలు విడిపోయి జ్ఞానవంతుడవుతాడనండి. కుసంస్కారము కలిగినటువంటి హృదయ పొరలు కూడా తెగిపోయి విడిపోయి అతను సంస్కారవంతుడై జ్ఞానవంతుడవుతాడనండి. భగవత్ దర్శనము, భగవత్ తత్వము, ఆత్మజ్ఞానము గురించి తెలుసుకోలేక మాయ వల్ల కప్పబడి ఉన్నటువంటిది, ఆ మాయ తొలగిపోయి అతనికి భగవతత్వము, ఆత్మతత్వము అతనికి గ్రహించబడుతుంది అనే విషయాన్ని ఈ 3 పాదాలలోని తెలియజేసినట్టుగా మనం గ్రహిస్తున్నాం. అటువంటి వ్యక్తికి స్త్రీలు వెంటబడతారు అన్నారు. అంటే అతని వెంట ముక్తికాంత కాక ఇంకెవరు వెంటబడతారు? ముక్తికాంత అతని వెంట పడుతూ ఉంటుంది అనే విషయాన్ని శంకర భగవత్పాదులు తెలియజేస్తున్నారు. ఇంకో విధంగా మనం ఆలోచిస్తే ఇదే విషయాన్ని మనము యోగ సంబంధంగా, కుండలిని సంబంధంగా మనం కొంచెం ఆ విధంగా మనం ఆలోచించినప్పుడు మనలోని 6 చక్రాలు ఉన్నాయని, మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక అనాహత చక్రము, విశుద్ధి ఆజ్ఞా చక్రములు, దానిపైన సహస్రార చక్రము లేక సహస్రార పద్మములు ఉన్నాయని మనం గ్రహించిన విషయం. 2 చక్రముల తర్వాత ఒక గ్రంథి ఉంటుందని, అలాగా రుద్ర గ్రంథి, విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి అనేటువంటివి ఉన్నాయని కూడా మనకు తెలిసిన విషయమే. గ్రంథి అంటే ముడి. నడుముకు కట్టుకున్నటువంటి ముళ్ళు విడిపోతున్నాయి అంటే నడుము దగ్గర ఉండేటువంటి రుద్ర గ్రంథి అంటే మూలాధారము, స్వాధిష్టాన చక్రము దాటిన తర్వాత ఉండేటువంటి ఆ రుద్ర గ్రంథి విడిపోయింది, అతనికి జ్ఞానము వస్తున్నది అనే విషయాన్ని, అంటే అతని కుండలిని జాగృతమై మూలాధారము, స్వాధిష్టానములను దాటుకుని రుద్రగ్రంథిని ఛేదనము చేసుకుని అనాహతము, మణిపూరకము, అనాహత చక్రములను వెళ్ళి అక్కడ ఉండేటువంటి విష్ణు గ్రంథిని ఛేదనము చేసుకుని ఆ విషయాన్ని శంకర భగవత్పాదులు హృదయము మీద ఉన్నటువంటి గ్రంథులు, హృదయము మీద ఉన్నటువంటి ముడి విడిపోయింది అంటే అక్కడ విష్ణు గ్రంథి ఛేదనము జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేసి, విశుద్ధి ఆజ్ఞాచక్రముల మీద ఉన్నటువంటి బ్రహ్మగ్రంథి విడిపోతుంది అని చెప్తూ గళ ద్వేణీబంధ అని చెప్పి జడముడులు విడిపోతున్నాయి అంటే అక్కడ మెదడు దగ్గర ఉండేటువంటి ఆ బ్రహ్మగ్రంథి విడిపోయింది అనే విషయాన్ని ఇక్కడ శంకర భగవత్పాదులు తెలియజేసుకున్నారు. అటువంటి వ్యక్తిని వెంట స్త్రీలు పడుతున్నారు అంటే అనిమా, లఘిమా మొదలగు స్త్రీ శక్తులు అతని వెంట పడుతున్నాయి అనే విషయాన్ని తెలియజేశారు శంకర భగవత్పాదులు. ఈ శ్లోకంలో ఇంకొక విషయం మనం పరిశీలిస్తే తెలిసేది ఏంటంటే, యువతులు అతని వెంట పడుతున్నారు అన్నారే కానీ యువతలను అతను కాంక్షిస్తున్నాడు అనే విషయం మాత్రం ఎక్కడా తెలియజేయలేదు. ముక్తి కాంతైతే అయినండి లేక అనిమా, లఘిమా సిద్ధులైతే అయినండి అతని వెంట పడుతున్నాయే కానీ అతను వాటిని కాంక్షించకుండా అతను ముందుకు ప్రయాణం అవుతున్నాడు. అందుకనిసే వీళ్ళు అతని వెంట పరిగెడుతున్నారు అని, అతని వెంట పడుతున్నారు అని అన్నారు. అతనితో సమానంగా నడుస్తున్నారు అని చెప్పట్లేదు. అతని వెంట పడతారు అంటే అర్థం ఏంటంటే అతను వాటిని పట్టించుకోకుండా ముందుకు ప్రయాణం అవుతూనే ఉన్నాడు, వీళ్ళు అతన్ని చేరుకోవడానికి వీళ్ళు పరిగెడుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు శంకర భగవత్పాదులు.
లలితా సహస్రనామంలోని కటాక్ష కింకరి భూత కమల కోటి సేవిత అనే నామం ఈ శ్లోక భావానికి ఎంతో దగ్గరగా ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు. ఇంకా ఈ శ్లోకముకు యంత్రముగా బంగారు రేకుపై కానీ రాగి రేకుపై కానీ ఒక దీర్ఘ చతురస్రాన్ని నిర్మించుకొని అందులో క్లీం అనే బీజాక్షరమును పటంలో చూపిన విధముగా 6 సార్లు లిఖించుకొని ఆ యంత్రాన్ని 6 దినములు పూజ చేసి ప్రతిదినము ఈ శ్లోకమును 1000 పర్యాయములు పారాయణం చేసి ప్రతిరోజు త్రిమధనమును నైవేద్యముగా సమర్పించుకొని 6 దినములు అయిపోయిన తర్వాత దీన్ని ఆ యంత్రాన్ని కంఠమును ధరించిన వారికి కోరిన స్త్రీ వశమగును అని చెప్పారు. ఇక్కడ మళ్ళీ మనం కొంచెం విషయాన్ని ఆకలింప చేసుకోవలసిన విషయం. ధర్మమును గురించి తెలిపినటువంటి ఏ గ్రంథాలలో తెలియజేసినదైనా సరే ఇది చేసుకుంటే ఈ ఫలం వస్తుంది అని కానీ తెలియజేసినప్పుడు ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ధర్మ సంబంధమైన విషయాలే తప్ప కోరికలని అవి పూర్తి చేస్తాయనే కానీ అధర్మముగా కొంచెం కోరికల్ని అవి తీర్చవుగాక తిరిగి మనకే కొడుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ధర్మముగా బంధముతో ముడిపడిన వారు కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడిపోయినప్పుడు ఆ పురుషుడు కానీ స్త్రీ తిరిగి ఆమెను తెచ్చుకోవాలని కోరికతో ఉండి ఆమె మీద ఇంకా మనసు ఉన్నప్పుడు ఆమెను తనకు దగ్గరికి తెచ్చుకోవాలి, తనకు అనుకూలంగా చేర్చుకోవాలి అనే విషయంలో ఉన్నప్పుడు ఈ శ్లోకము, ఈ యంత్రము, ఈ యంత్ర పారాయణము మొదలైనవన్నీ పనిచేస్తాయి. కానీ ఇంకేదో దుర్బుద్ధితో చేసినటువంటి విషయాలకి తిరిగి మనకే అది కొడుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకొక మరో విషయాన్ని అయితే మనం ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఉన్నది. ఎవరో కాస్త చదువు వచ్చిన మనిషి ఓ వ్యక్తిని తిట్టాలి అనుకుంటే గాడిద అని తిట్టపోయి గార్ధభ అన్నాడు అనుకోండి. ఏమీ తెలియని వాడు, ఏమీ జ్ఞానం లేనటువంటి వాడు అపో గార్ధభ అన్న పదము చాలా మంచిగా నన్ను పొగిడేరు అనుకోవచ్చు. నేను అతన్ని తిట్టేను ఇతనైతే అనుకోవచ్చు, అతను నన్ను పొగిడేడు అని అనుకోవచ్చు. అలాగా మనము తిన్నగా చెప్పకుండా దీన్ని ఇన్ని వంకరలతో శంకర భగవత్పాదులు ఎందుకు తెలియజేశారు అనేటువంటి అనుమానం మనందరినీ పీడిస్తూనే ఉంటుంది. చిన్నప్పుడు మనం కొన్ని విషయాలు గ్రహించుకున్నప్పుడు మనకి ఎవరైనా మన గురువు గారు ఏదైనా ప్రశ్నకి సమాధానం తెలియలేదు అన్నప్పుడు మళ్ళీ గురువు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ప్రశ్న ఇచ్చారు, దానికి సమాధానం అయితే దొరకట్లేదు అన్నప్పుడు నువ్వు సరిగ్గా వెతకలేదు, వెతుకు, ఇంకొంచెం మనసు పెట్టి మళ్ళీ చదువునైనా నీకు దానికి సమాధానము నీకే దొరుకుతుంది అని చెప్పిన విషయాలు మనకి చిన్నప్పుడు ఎన్నోసార్లు జరిగే ఉంటాయి. అంటే ప్రశ్నకి జవాబు అనేటువంటి సులువుగా దొరికిపోకుండా ఒక్కొక్కసారి దానికి కష్టపూరితంగా దాన్ని మనసు కొట్టి దానికోసం శోధించడం అనేటువంటిది జరిగినప్పుడు అతనికి ఇంకా బాగా జ్ఞాపకం ఉంటుంది, బాగా ఆకలింపు జరుగుతుంది అనే విషయంలో గురువుగారు ఒక్కొక్కసారి అటువంటి ప్రశ్నలను సంధిస్తూనే ఉంటారు. అలాగే శంకర భగవత్పాదులు కూడా ఈ శ్లోకాన్ని రచించి మనకి ఒక చిన్న పరీక్ష పెట్టినట్టుగా ఉన్నారు. దీన్ని అర్థం చేసుకోవడానికి కాస్తైనా మనం శ్రమపడవలసి వస్తుంది అనే విషయాన్ని ఆయనకి తెలుసు. దీనివల్లని శంకర భగవత్పాదుల మీద ఉన్నటువంటి మన నమ్మకము, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలి అనేటువంటి మన యొక్క దృఢ సంకల్పము అనేటువంటివి బయటికి వస్తాయి అన్న ఉద్దేశంతో శంకర భగవత్పాదులు ఈ విధంగా శ్లోకాన్ని రచించినట్టుగా మనం గ్రహించుకోవాలి. దీనితో 13వ శ్లోకం యొక్క విపుల భావము సమాప్తమైంది. మరో శ్లోకంతో మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.